బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై తెలంగాణ మహిళా కమిషన్కు బీజేపీ మహిళా మోర్చా నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వెంటనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయన అనుచరులు మరి దొంగలు ఊరు వంచుకున్నట్టు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రథమ మహిళ మరి ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంటే ఒకసారి ఆలోచించండి. మరి ఎమ్మెల్సీ నామినేట్ చేసే అప్పుడు మరి తమిళిసై గారికి మరి గవర్నర్ గారికి పంపినప్పుడు వారు రిజెక్ట్ చేయడం జరిగింది. వారు ఎందుకు రిజెక్ట్ చేసిరంటే ఈ విధంగా వారి సంస్కారం ఉంది కాబట్టి ముందు రిజెక్ట్ చేయడం జరిగింది. అయినా కూడా నామినేటెడ్గా తీసుకొస్తే ఈరోజు చూసుకున్నట్లయితే ఏ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా మరి అటు సీఎం కేసీఆర్ గారు మాట్లాడతారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఈరోజు కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మహిళా కమిషన్ దగ్గర కొంచెం రావడం జరిగింది. ఇమీడియట్గా వారికి ఏదైతే పదవి ఉందో అది బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి ఏ విధంగా ఈ కేసీఆర్ ప్రభుత్వము నడుస్తుందో అదేవిధంగా ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఒక్కసారి ఆలోచించాలి. మొన్న ఒక మహిళ మున్సిపల్ చైర్మన్ మాట్లాడినరు, మరి అంతకుముందు కార్పొరేటర్ గారు మాట్లాడినరు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా ఆడవాళ్ళ మీద ప్రవర్తిస్తున్నారో ఆలోచించాలి. అదేవిధంగా ముఖ్యంగా మరి ప్రథమ పౌరాలైన మరి గవర్నర్ గారి మీద ఈరోజు మాట్లాడుతున్నారంటే వారి సంస్కృతి ఏంది, వారి సాంప్రదాయం ఏంది, వాళ్ళ సభ్యత్వం ఏంది, వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కఠినంగా మేము ఈరోజు ఒకటే చెప్తున్నాము, మరి ఈ అంశం పైన కేసీఆర్ గారు హస్తం ఉన్నట్లయితే వారు ఇమీడియట్గా తెలంగాణ సమాజానికి తెలంగాణ మహిళలకందరికి కూడా వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరాలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారిని ఒక ఎమ్మెల్సీ అనే అనర్హత ఉన్న వ్యక్తి ఒక మహిళకి మాట్లాడాల్సిన విధంగా మాట్లాడకుండా ఒక మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడి అసభ్య పదజాలంతో వాడిన ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ పేరుతో చెప్తున్నారో వీళ్ళు ముందు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనుషులని మీరు పెట్టుకున్నట్టయితే వీళ్ళు ఈ పదవికి అర్హురా కాదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీగా ఏం చేస్తాడు, ఈయన ఎవరికి న్యాయం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాంకి అట్లనే మాట్లాడతాడా, వాళ్ళ తల్లికి అట్లనే మాట్లాడతాడా, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి అట్లనే మాట్లాడతాడా, సంస్కారం ఏమన్నా ఉన్నదా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మహిళగా ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న మహిళనే ఇలా కించపరిస్తే మరి వేరే వాళ్ళందరినీ ఏ రకంగా ఈయన ట్రీట్ చేస్తాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళు నుంచుకుంటే కేసీఆర్ నీవు ఎట్లనో నీ దందంతా ఎట్లనో ఈ టీం కూడా అట్లనే నడుస్తుందని చెప్పేసి మాకు అర్థమవుతున్నది. ఈ కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ సభ్యత్వం కూడా లేకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి డిమాండ్ చేస్తాం.